డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు టేబుల్స్ బై హార్ట్ చేయకుండా ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలనేది మీకు వివరిస్తాను. చాలా యూస్ఫుల్ వీడియో. మేమైతే చిన్నప్పుడు బై హార్ట్ చేసుకోను, మీకు ఆ ప్రాబ్లం లేదు. బట్ టేబుల్స్ లేకుండా అయితే వితౌట్ మ్యాథమెటిక్స్ అనేది జరగదని కాబట్టి ఈ వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. ఈ ట్రిక్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా 2 నుంచి 9 టేబుల్స్ అయితే వచ్చి ఉండాలి. ఇది ఎందుకంటే బేసికల్ నాలెడ్జ్ కాబట్టి 2 to 9 టేబుల్ వస్తేనే ఇది మీకు వర్కౌట్ అయ్యింది. అలాంటి అందరికి 10, 11 టేబుల్ అయితే ఈజీగా వస్తాయి, అది ప్రాబ్లం లేదు. ఎటు వచ్చి ప్రాబ్లం ఏంటంటే 12 నుంచి 19 టేబుల్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఈ వీడియో చూడండి ఒకసారి. మీకు 13 into 5 చేద్దాం. నేనేంటంటే మైండ్ లో క్యాలిక్యులేషన్ తో చెప్తున్నా, మీరు నేర్చుకోకర్లేదు. ఇప్పుడు 3 into 5 వచ్చేసి 3 5 15 కాబట్టి ఇక్కడ 5 వేసుకున్నాం. మన మైండ్ లో 1 ఉంచుకోవాలి. ఆ 1 అనేది 5 యాడ్ చేసుకుంటే 65 అవ్వాలి. సో ఇది క్లారిటీ చెప్పా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17 into 6 చేసుకుంటున్నాం. 17 into 6 అంటే 7 into 6 వచ్చేసి 42. 4 అనేది మన మైండ్ దగ్గర ఉంది. ఆ 4 ఈ 6 యాడ్ చేస్తే 1 or 2 అవుతుంది. నెక్స్ట్ 19 into 6 చేస్తే 9 into 6 54 కాబట్టి ఆ 5 అనేది దీనికి యాడ్ చేసుకుంటున్నాం. 114 అవుతుంది. ఇంకా 18 into 7 చేస్తే 7 into 8 56. ఆ 5 ఇక్కడ యాడ్ చేసుకుంటే 7 plus 5 126 అవుతుంది. ఇంకా 13 into 9 into 3 27. ఇక్కడ మీకు 2 యాడ్ చేసుకుంటే 11. ఈ ట్రిక్ ద్వారా మిగిలిన టేబుల్స్ అన్ని కూడా మీరు నేర్చుకోండి. బట్ మీరు ఎంత స్పీడ్ చేస్తే అంత వర్కౌట్ అవుతుంది కాబట్టి దీన్ని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.